వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నామండి. మనం చేసుకున్నాం బిస్కెట్ కస్టర్డ్ పుడ్డింగ్ అండి. ఇది చాలా హెల్తీ అయిన పుడ్డింగ్. ఇది చాలా చాలా టేస్టీకరంగా బాగా ఉంటుందండి. మనం చేసుకుంటే ఇలాగైతే వావ్ చాలా బాగా తినొచ్చండి. సింపుల్గా అయిపోయే మెదడులో అండి ఇది. కడాయి తీసుకోవాలండి. మనం ఫస్ట్ కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ కడాయిలో చూడండి ఒక స్పూన్ ఈ స్పూన్ నిండా నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులో వేసుకోవాలి. అలాగే 4 స్పూన్ల నేను మీగడ వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/4 లీటర్ అండి, ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను. చిక్కటి పాలండి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక 1/2 కప్పు అయితే నేను చక్కెర వేసుకుంటున్నాను, పంచదార. మనం తీపిని పట్టేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నా. బాగా ఉడికించుకోవాలి. ఇంకా బాగా దగ్గర పడాలి, బాగా ఉడకాలి. ఇప్పుడు మనం ఇందులో చూడండి 2 డ్రాప్స్లు అయితే వెన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఆప్షన్ అండి ఇది, మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటేలే. మంట స్లోలోనే పెట్టుకొని మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి బాగా. మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మనం కార్న్ఫ్లోర్ అయినా, అది లేకపోతే మైదా పిండి అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చండి. మనం ఇలాగైతే బాగా ఉడుకుతా ఉంది చూసారా. ఇలాగైతే ఉడకాలి, మనకు ఇలాగ రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చూడండి మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నానండి. 4 ప్యాకెట్లు అండి. నేను పెద్ద అయితే 2 తీసుకోవచ్చు, నేను చిన్నవి కాబట్టి 4 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే బిస్కెట్లన్నీ ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం చూడండి ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నేను కాఫీ పౌడర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో ఇలాగైతే మనం కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఒక కేక్ టిన్ అయినా మన దగ్గర ఏది ఉంటే, మనం గాజు గిన్నె అయినా మన దగ్గర ఏది ఉంటే మనం అదే తీసుకోవచ్చండి. నేనైతే చిన్నదే తీసుకున్నాను. తక్కువ 1/2 లీటర్ పాలతోనే చేసుకున్నాం కదండి, అందుకని నేను ఇది సరిపోతుంది. మీరు చేసుకుంటే లీటర్ అయినా 1/2 లీటర్ అయినా పెద్ద గాజుది ఉంటుంది కదండి, అది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బిస్కెట్లు తీసుకొని ఇందులో ఇలా ముంచుకొని అప్పుడు మనం ఈ టిన్లో ఇలాగ పెట్టుకోవాలి. అన్నీ ఇలాగ బిస్కెట్లన్నీ ఒక వరుస వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇందాక మనం చేసుకున్నాం కదా కస్టర్డ్ పాలు, అది గోరెచ్చగా ఉంటే చాలండి. మనకు బాగా చల్లారు అవసరం ఏం లేదు, మనకు గోరెచ్చగానే ఉంది. ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ బిస్కెట్లు పైనుంచి ఇలా మొత్తం బిస్కెట్లన్నీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కస్టర్డ్ వేసేసుకోవాలి. అంతే అండి, కస్టర్డ్ అంతా మనం పైన వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి చూడండి ఇదైతే పెట్టేసుకోవాలి కవరు. చూడండి కవర్ పెట్టుకున్న తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అయితే పెట్టుకుందామండి. ఇలాగే ఈ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.